విజయవంతమైన భవానీ దీక్ష కాలంలో విజయవాడలో కొందరు పోలీసుల అత్యుత్సాహం పెద్ద వివాదానికి దారితీసింది. తమ దీక్ష నియమాలు పాటిస్తూ ప్రయాణిస్తున్న భవానీ భక్తులు, అందులోనూ మాల ధరించిన చిన్నారులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే కాక చేసుకున్న ఘటన తీవ్ర సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లాలోని కంకిపాడు ప్రాంతం నుంచి కొందరు భవానీ భక్తులు ఆటోలో తాడేపల్లి వైపు ప్రయాణిస్తున్నారు. దుర్గమ్మ దర్శనం అనంతరం వారు తమ భోజన నిమిత్తం తాడేపల్లికి వెడుతుండగా మార్గ మధ్యంలో పోలీసులు వారి ఆటోను అడ్డుకున్నారు. భక్తులందరూ మాల ధరించి ఉండగా, ముఖ్యంగా ఆ గుంపులో ఉన్న భవానీ మాల వేసుకున్న చిన్నారుల పట్ల పోలీసులు తీవ్ర అగౌరవంగా వ్యవహరించారు. కేవలం అత్యుత్సాహంతోనే కారణం లేకుండా పోలీసులు ఈ చిన్నారులపై చేసుకోవడం జరిగింది. భక్తి భావంతో మాల ధరించి ఉన్న పసిపిల్లలపై పోలీసులు ప్రదర్శించిన ఈ దురుసు వైఖరి పట్ల తోటి భక్తులు మరియు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై భవానీ భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. భవానీ మాలలో ఉన్న చిన్నారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తూ జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ వెంటనే రోడ్డుపై బైఠాయించారు. వారి నిరసనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. భక్తుల ఆందోళన దృష్ట్యా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. ఈ ఘటనపై తీవ్ర మనస్తాపం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు సామాన్య ప్రజలు ఈ విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని, దాని సంస్కృతిని బలంగా విశ్వసించే వ్యక్తిగా, అందులోనూ భవిష్యత్తు తరమైన చిన్నారుల పట్ల జరిగిన ఈ దుశ్చర్యపై ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. సనాతని, ఇప్పుడు సమాధానం చెప్పు, భవానీ మాలలో ఉన్న చిన్నారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని పవన్ ను ప్రశ్నించారు. ఇది సనాతన ధర్మాన్ని పాటించే భక్తుల మనోభావాలను దెబ్బతీసిన అంశంగా ప్రజలు భావిస్తున్నారని స్పష్టమవుతోంది. భక్తి విశ్వాసాలు, సాంప్రదాయాలకు పోలీసులు, అధికారులు తప్పనిసరిగా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కంకిపాడికి వస్తాం సార్. ఆటోలో మేము భవానీ అందరం సర్దికి వెళ్తాం. తాడేపల్లి ఆటోలో మా వెనకమాల భవానీ కూర్చున్నాడు. ఆ కానిస్టేబుల్ అంటే ఎవరో మనకి తెలియదు, ఏ కానిస్టేబుల్ కూడా తెలియదు. బండి ఆపి పట్టుకోమని చెప్పాలి. పట్టుకున్నాడు. ఎదరికొచ్చినాక బండి ఆటో పక్కన ఆపించి ఫోటోలు కొట్టి బండి తాళం లాక్కున్నాడు. ఏంటని అడిగాం. ఆ మీద రివర్స్ అయ్యాడు. సర్లే అక్కడ అయిపోయింది ఆర్గ్యుమెంట్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన పెన్ సర్కిల్ దగ్గర ఆ ఆటోకి ఎదర బండి ఆపి అక్కడ పాకెట్ ఆపించాడు. వెళ్ళిపోమన్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఆపించాడు. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ కానిస్టేబుల్ పిల్లల్ని కొట్టాడు. అబద్ధమందరం పిల్లల్ని కొట్టాలి. ఫోన్ లాక్కున్నాడు. కొట్టాడా తోసాడా? ఇగో ఇక్కడ రక్కాడు. ఇక ఏం చూడండి ఎట్లాగో. ఆయనేమో ఇక్కడ, ఈయనేమో ఇట్లా కోసేస్తాడు. ఏంటి అంటే మీ పోలీసులకి ఇష్టోచారం చేసి ఊరుకుంటారా? కొట్టేళ్ళు అక్కడ నుంచి